కాలాలకు అనుకూలంగా దొంగలు తీర్ల తయారైతుంటారులా. షెడ్డీల మీద గల్లీలకు ఎంట్రీ ఇచ్చేటోళ్ళు, కళ్ళు కూడా కనబడకుండా ముసుగులేసుకొని వచ్చేటోళ్ళు, పెయ్యంత ఇంజనాయిలు పూసుకొని వచ్చేటోళ్ళు, హెల్మెట్లు పెట్టుకొని దొంగతనాలకు పోయేటోళ్ళను చూస్తూనే ఉంటాం. వీళ్ళే కాకుండా గిదే కావాలన్నట్టు వైన్స్లో బీర్లకు సూటి పెట్టేటోళ్ళు, కిరాణా దుకాణాలలో సిగరెట్ పెట్టెలను లేపేసేటోళ్ళు, వరండాల పెట్టిన గ్యాస్ బుడ్లను ఎత్తుకుపోయేటోళ్ళు, ఓ ఇట్లా తీర్ల దొంగతనాలు చేసేటోళ్ళను నిత్యం చూస్తూనే ఉంటాం. ఆడాడ గానొస్తూనే ఉంటారు. కానీ దొంగలంతా సిగ్గుతోని తలకాయ పట్టుకునే దొంగతనాలు చేస్తున్నాడు గీడో దొంగోడు. మరి గజ దొంగ ఏం ఎత్తుకపోతున్నాడో గీ అక్క చెప్తుంది. చెవులారా ఇనుండ్రి, కళ్ళారా చూడుండ్రి. ఒకసారి పోయింది ఇంతకు ముందు, చెప్పులు ఎత్తుకపోయినరు, బుగ్గలు ఎత్తుకపోయినరు, మళ్ళీ ఇప్పుడు రాత్రి తెల్లరి వరకు బుగ్గ ఎత్తుకపోయినరు. మరి ఇట్లయితే ఎట్లా సార్? మరి మరి మేము ఎంత భయంతో ఉందుము, ఏం కథ మరి ఉందుమా లేదా? జర శ్రద్ధ తీసుకోండి మీరు సార్, దయచేసి శ్రద్ధతోటి జర కాపాడుండ్రి. అయ్యో పెద్ద తిప్పలా వచ్చింది కదా అక్కకు. దొంగకి చెప్పే లాభం అనే శాస్త్రం ఎవరు చెప్పంగిన్నాడో ఈ దొంగోడు. ఆ లాభం ఎట్లుంటదో చూద్దాం అనుకున్నాడో ఏం పాడో మరి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట మీద పడ్డాడు. ఇంటి ముంగట కానొచ్చిన లైటు బుగ్గలకు సూటి పెడుతున్నాడట. చెప్పులైతే బ్రాండ్ తోని సంబంధం లేకుండా అరిగింది కూడా చూడకుండా ఎత్తుకొని శంగో బిల్ల అంటున్నాడట. నెల రోజుల సుంది ఇంటి ముంగట లైటు బుగ్గలు చెప్పులు కానొత్తే చాలు మాయం చేస్తున్నాడట. ఇక గివి పోతున్నాయని పోలీసులకు ఫిర్యాదు అయ్యేటట్టు కూడా ఉండదాయే. ఒకవేళ కంప్లైంట్ పెట్టినా పెద్ద పెద్ద వాటికే దిక్కులేదు. పాత చెప్పులు ఎవరు దొరకబడతారని కారెడ్డాలుంటాయాయే మీదికెళ్ళి. ఇక ఎట్లా పోతున్నాయో ఎవలెత్తుకపోతున్నారో తెలియక ఊరోళ్ళు ఆగమైతున్నారట. చెప్పులేసుకొని అవతలికి పోదామంటే లేవ్వని దినాం కొత్త చెప్పులు కొనుక్కోవాల్సి వస్తుందని నారాజైతున్నారు. మరి గిప్పుడన్న పోలీసులు గీ చిల్లర దొంగను దొరకబడతారో చూడాలే. ఇసొంటి చెప్పుల దొంగలనైతే ఇప్పటిదాకా ఏడ చూడలేదని సంభ్రమాచార్యాలకు గురి కావచ్చిండ్రట ఈ వార్త తెలిసిన అటు దిక్కు జనాలు.